నమస్తే, నేను మీ పిఎన్ఆర్. మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? ముందుగా మీరు మీ మనస్సును మానసికంగా తయారు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నేను రోజు వ్యాయామం చేయాలి అని. ఆ తర్వాత మొదలు పెట్టండి. వ్యాయామాన్ని మీ శరీరానికి అలవాటు చేయండి. ఈ యాప్స్ వర్కౌట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ప్రతిరోజు చేసి యాప్స్ని పొందండి. Get ready to do for first exercise. Seated in and outs. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మెల్లిగా చేయండి, కానీ డు నాట్ స్టాప్. మీ ఛాతిని మీ మోకాళ్ళ దగ్గరికి తీసుకురండి. అలాగే మీ చేతులు ఏవైతే కింద పెట్టారో అవి బలంగా స్ట్రాంగ్గా ఉంచండి. ఈ విధంగా కొద్దిసేపు చేసిన తర్వాతకి మీకు మరి కొంత విరామం ఉంటుంది. 10 నుండి 15 సెకండ్ల విరామం. మీకు ఏదైనా రెస్ట్ కావాలంటే 10 నుండి 15 సెకండ్లలోనే తీసుకోండి. మీరు ఇక్కడ చూస్తున్న విధంగా మీ బాడీని స్ట్రెచ్ చేయండి. అదేవిధంగా విరామం తీసుకోండి. మళ్ళీ మొదలుపెట్టండి. సీటెడ్ లెగ్ రైజెస్. మీరు ఎక్కడ కూడా ఆపకుండా చేస్తూనే ఉండడానికి ప్రయత్నించండి. మెల్లిగా చేసినా పర్లేదు, కానీ ఆపకూడదు. గుర్తుపెట్టుకోండి. స్టే స్ట్రాంగ్ అండ్ బీ ఫిట్. కమ్ ఆన్, డూ ఇట్. ఇది కొద్దిసేపు చేసిన తర్వాతకి మళ్ళీ మనం నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ వచ్చేసి ప్లాంక్ పొజిషన్. ఇది చాలా మంచి పొజిషన్. మనకి శరీరాన్ని చాలా టైట్గా చేస్తుంది. యాప్స్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. 10-15 సెకండ్ల రెస్ట్ తీసుకున్న తర్వాతకి ఈ పొజిషన్లోకి వచ్చేసేయండి. మళ్ళీ 10-15 సెకండ్ల విరామం ఉంటుంది. దీని తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ టో ట్యాప్స్. గెట్ రెడీ. ఇది కొద్దిసేపు చేస్తే నెక్స్ట్ మిగిలిన మనకి 2 ఎక్సర్సైజులు మాత్రమే. ఇది చేస్తున్నప్పుడు నాకు అంతలోనే సడన్గా ఒక్కసారి వర్షం రావడం మొదలైంది. అయినా పర్లేదు, ఆపలేదు నేను. మీరు కూడా అంతే. మనం అనుకున్నది సాధించే వరకు ఆపకూడదు. గుర్తుపెట్టుకోండి. చేస్తూనే ఉండండి. డు నాట్ స్టాప్. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2 and 1. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం హై ప్లాంక్లోనే ఉంటుంది. గెట్ రెడీ టు హై ప్లాంక్ పొజిషన్. షోల్డర్ టు షోల్డర్ అనమాట. షోల్డర్ షోల్డర్, సైడ్ సైడ్, హిప్ హిప్, నీ ఫుట్ ఫుట్. ఇలాగే రిపీట్గా చేస్తూ ఉండాలి 45 సెకండ్స్ వరకు. నీ నీ ఫుట్ ఫుట్. దీని తర్వాత మనకు మిగిలింది ఒకే ఒక ఎక్సర్సైజ్, చివరిది. అది కూడా బైసైకిల్స్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ బాడీ ఇంతకుముందు ఎలా ఉంది. Here we go, last 10 seconds.
4, 3, 2 and 1. Now we are going to do final exercise. This is one of the most effective exercise bicycles. Get ready to do in for laying position. Don't give up. If you feel fatigue, do slowly but do not stop. Okay. చివరి ఎక్సైజ్ సగం మాత్రమే మిగిలింది. కమాన్ చేసేయండి. డోంట్ స్టాప్. వెరీ గుడ్. మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. అన్ని ఎక్సర్సైజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. 5 seconds. ఓకే. Now your abs on fire. Check yourself before exercise and after exercise. మీరు చూస్తున్నారు కదా ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది యాబ్స్. ఈ విధంగా మీరు రోజు కొంత సమయాన్ని మీ శరీరం కోసం కేటాయించినట్లయితే మీరు చాలా ఫిట్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీరు మాత్రం మిస్ చేయకుండా డైలీ చేస్తేనే మీ బాడీ ఈ విధంగా తయారవుతుంది. లేకుంటే మళ్ళీ ఎప్పటిలాగే అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ 4 to 5 times ఖచ్చితంగా చేయాలి. అలా అయితేనే మీరు అనుకున్న శరీరాన్ని పొందగలరు. లేకుంటే మాత్రం అలానే ఉంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.